దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీరామ క్షేత్రంలో తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న అంచనాలతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రికి వచ్చే ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి కళ్యాణ పట్టాభిషేకం వీక్షించేలా సకల ఏర్పాట్లు చేస్తున్నామంటున్న భద్రాచలం టెంపుల్ ఈవో రామాదేవితో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారాముల రామక్షేత్రంగా ఉన్నటువంటి భద్రాచలంలో తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2 రోజుల్లో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం కావచ్చు, అలాగే పట్టాభిషేకం కావచ్చు, పెద్ద ఎత్తున భక్తులు లక్షలాదిగా రానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ రామాదేవి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? ఇంత బృహత్కరమైన కార్యం చేపట్టారు, ఎట్లా జరుగుతున్నాయి? జై శ్రీరామ్. ముందుగా మన భక్తులందరికీ కూడా మీ ఛానల్ ద్వారా కూడా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అందున సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే భద్రాచలమే గుర్తొస్తుంది దక్షిణ అయోధ్యగా. అయితే ఈ కళ్యాణానికి వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం మనం 2 జోన్స్, ఒకటి టెంపుల్ జోన్, ఒకటి రెండోది కళ్యాణ మండపం, ఈ రెండింటికి కూడా చక్కగా ఏర్పాట్లన్నీ మీరు చూశారు. 90% పైన పూర్తయ్యాయి. కొన్ని టెంపరీ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి 2 రోజుల్లో పూర్తవుతాయి. ఫస్ట్ ఆన్లైన్లో టికెట్లు పెట్టడం కానీ, లేదా బ్యారికేడింగ్ వేయించడం కానీ, లేదా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్టేడియంలో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ టెంపుల్లో కూడా మజ్జిగను కూడా గత 1 మంత్ నుంచి కూడా మనం ఇస్తున్నాం. వచ్చే భక్తులందరూ కూడా జాగ్రత్తగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగే కళ్యాణానికి సంబంధించి వచ్చే భక్తులకు ఎండవేడిమి కూడా ఎక్కువ ఉంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు మనందరికీ తెలిసి ఈ ఉత్సవాన్ని అంటే బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి. అందులో ముఖ్యంగా 5వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవము, తర్వాత 6వ తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము, 7వ తారీఖు మా పట్టాభిషేకాన్ని మనం జరుపుకుంటాం. కాబట్టి చాలామంది భక్తులు ఎలా వస్తారంటే కొంతమంది ముందు రోజు ఎదుర్కోలుకు వస్తారు, కళ్యాణానికి వస్తారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ పట్టాభిషేకానికి కొత్త భక్తులు వస్తుంటారు. అంటే దాదాపుగా 30-40 వేల మంది పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వచ్చే భక్తులందరికీ కూడా మనం చక్కటి ఏర్పాట్లు, అంటే ఎండలు ఎక్కువ, ఇప్పుడు ఈ దీంట్లో ఎండలు ఎక్కువ ఉన్నందుకు వచ్చేవారికి మంచినీటి సౌకర్యం, ఎక్కడ కూర్చుంటారో 26 సెక్టార్లో కూడా, అంటే 24 ప్లస్ విఐపి వివిఐపి సెక్టార్ అన్నిట్లలో కూడా మంచినీటి సదుపాయము, మజ్జిగ వారికి దగ్గరలోనే అందించే విధంగా, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రెడీగా ఉంటారు. ఏదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే అలాంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి మిస్ట్ ఈ కాలంలో మిస్ట్ ఫాగింగ్ అనేది కొత్తగా కలెక్టర్ గారు పెట్టించడం జరిగింది. వచ్చే భక్తులందరూ ఆ తుంపర్లతో చల్లగా ఉండాలనే ఉద్దేశంతో చక్కగా స్వామివారి కళ్యాణం తిలకించారు. శ్రీ సీతారాముల భక్తులు ఎవరైనా కూడా రాముల వారి కళ్యాణ తలంబ్రాలు కావాలని ఆకాంక్షిస్తారు. ఎంత మొత్తంలో ఏర్పాటు చేశారు? మనందరికీ తెలుసు, అసలు సీతారామచంద్ర స్వామి భద్రాచలం అనగానే తలంబ్రాలు అనుకుంటారు. తలంబ్రాల్ని మనము గోడితో పోల్చిన తలంబ్రాలు అందులో ఫేమస్. 1 సంవత్సర కాలం అంతా కూడా భక్తులందరూ అంటే మనకు వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా గోడితో పోల్చి తీసుకొస్తారు. అలాంటి తలంబ్రాలే కాకుండా భక్తుల సమర్పణ కోసం మనము దాదాపుగా 200 క్వింటాల వరకు కూడా మనము తలంబ్రాలు కలుపుకోవడం జరుగుతుంది. ఆ తలంబ్రాలన్నీ కూడా ముత్తైదువులతోన, రోజు మహిళలతోన కలుపుతూ ఉంటారు. అవన్నీ కార్యక్రమం కూడా పూర్తయింది. మనకు కళ్యాణం అయిన వెంటనే, అంటే 12:30 కళ్యాణం అయిపోగానే మనం వెంటనే దాదాపుగా మనము గతంలో 60 ఉంటే మనకు కౌంటర్స్, ఈసారి 80 కౌంటర్స్ ద్వారా భక్తులకు అందజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే బస్సుకు కేజీ చొప్పున ఆర్టీసీ ద్వారా కూడా అందజేస్తాం, ఆర్టీసీ బస్సులలో కూడా. అలాగే కార్గో, అంటే ఆర్టీసీ ద్వారా కూడా ఇంటింటికి చేర్చే కార్యక్రమం వారి ఇండెంట్ మనకి ఇస్తారు. దాని ప్రకారంగా తయారు చేసి వారు బుక్ చేసుకోవడానికి 1 మంత్ ముందు నుంచి బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ బుకింగ్తో పాటు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బుకింగ్ స్టార్ట్ చేశారు. 2 డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా భక్తులకు అందజేస్తున్నాం. మన వెబ్సైట్లో కూడా పెడుతున్నాము. ఇక్కడికి వచ్చే వారికి ప్రచార శాఖ ద్వారా లేదా ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. మరోవైపు లడ్డూలు ఎంత తయారు చేస్తున్నారు? అలాగే గతంలో కూడా నకిలీ వెబ్సైట్ వల్ల రాముల వారి టికెట్ల విషయంలో చాలా ఇష్యూ అయింది. దీన్ని ఈసారి ప్రక్షాళన ఏ విధంగా? మనందరూ తెలుసు, గతంలో టికెట్స్ అనగానే మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు, ఫిజికల్గా టికెట్స్ ఇచ్చేవాళ్ళు. అది గత 2 సంవత్సరాల నుంచి కూడా మనము ఏం చేస్తున్నామంటే ఈ టికెట్స్ని ఆన్లైన్లో పెడుతున్నాం. ఎన్ని టికెట్స్ ఉన్నాయి అది కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫస్ట్ 75% టికెట్స్ ఆన్లైన్లో పెడుతున్నాము. ఎన్ని టికెట్స్ కొంటున్నారనేది ఎవ్రీడే మన స్టేటస్ కూడా చూసుకునే విధంగా ఉంటుంది. మనకి ఎంత దాని ద్వారా వస్తుంది, ఫ్రీగా ఎంతమందికి అకామిడేట్ చేస్తున్నాము, అన్ని వివరాలు కూడా మనకు పొందుపరుస్తున్నాం. మనం అంటే వచ్చే భక్తులకి ఏం చెప్పదలుచుకున్నాం?
వచ్చే భక్తులంతా కూడా మనందరికీ తెలుసు సీతారామచంద్ర స్వామి కళ్యాణం మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము, టీవీల్లో చూస్తూ ఉంటారు, అక్కడ కూర్చొని అలాగే రేడియోలో వింటూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా వారు మేము కళ్యాణంలో ఉంటే చాలు అనుకుంటారు కాబట్టి వారందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ వచ్చే మార్గంలో జాగ్రత్తగా ఉండి ఇక్కడికి కూడా వచ్చి స్వామివారి దర్శనానికి క్రమశిక్షణతో వచ్చి వారు జాగ్రత్తగా దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రాములూరి పెళ్లికైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దేవాలయ ఈవో రమాదేవి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకొని భద్రాచలం వచ్చి రాములవారి కళ్యాణాన్ని తిలకించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. ఇక్కడ వీడియో జర్నలిస్ట్ గణేష్తో కిరణ్, భద్రాచలం.